ఎన్ఆర్ఐ సంబంధం కదా, ఆర్థిక స్థిరత్వం ఉంటుంది, లైఫ్ బాగుంటుంది అని తల్లిదండ్రులు చాలా ఆలోచించి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళాక కూతుళ్ళు మాత్రం అష్టకష్టాలు పడుతున్న పరిస్థితులు మనం చాలా వరకు చూసాం. అలాంటి ఒక కథే శ్రావణిది. ప్రస్తుతం యుఎస్లో ఉన్నారు శ్రావణి. తను ఏ స్థాయి కష్టాలు ఎదుర్కొంటున్నారు, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారికి ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలబడే ఏకైక సంస్థ నాట్స్ అండి, ఉత్తర అమెరికా తెలుగు సంఘం. అయితే సమాజం ఎంత అభివృద్ధి చెందినా కూడా నేటికి అనేక మహిళలు గృహహింస, మానసిక వేధింపులు మరియు మోసాలకు గురవుతున్నారని చెప్పడానికి చక్కటి ఉదాహరణ శ్రావణి కేసు. అయితే కొన్ని రోజుల క్రితము నాట్స్ హెల్ప్ లైన్ కి నాన్నగారి ద్వారా మాకు ఈ విషయం దృష్టికి వచ్చింది. వెంటనే నాట్స్ పాస్ట్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి గారు, సురేష్ పెద్ది గారు మరియు నేను నాన్నగారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకొని, ఆ తర్వాత నేను శ్రావణి గారితో నేరుగా మాట్లాడి ఆమె పరిస్థితి తెలుసుకున్నాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ వెంకట ఆలపాటి గారు లాస్ ఏంజల్స్ లో ఉంటారు. వారికి కేసుకు సంబంధించి అన్ని వివరాలు చెప్పి ఆ అమ్మాయితో కనెక్ట్ చేసి శ్రావణ్ చెప్తున్న విషయాల్లో వాస్తవం ఉందా లేదా అని చెప్పి మేము ఒక నిర్ధారణకు వచ్చాము ఆ అమ్మాయితో మాట్లాడించి. అయితే మాకు తెలిసిన విషయం ఏంటి అంటే, ఈ శ్రావణికి చిన్న వయసులోనే తండ్రి చనిపోయాడు. ఆ తల్లి కష్టపడి పెంచి అందరికి పెళ్లిళ్ళు చేసి ఈ అమ్మాయికి బ్యాంకులో అప్పు చేసి పెళ్లి చేసింది. అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఈ ఇన్లాస్ ఈ అమ్మాయికి తండ్రి లేడు కదా అని ఈ పరిస్థితిని ఆధారంగా చేసుకొని వారి కుటుంబ గౌరవం కోసం ఈ అబ్బాయి విషయాలు గోప్యంగా ఉంచి, అంటే ఏంటంటే ఆరోగ్యం విషయం కానీ లేకపోతే ఏజ్ అలాంటివన్నీ దాచిపెట్టి మధ్యవర్తుల ద్వారా వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళు మాకొద్దు ఈ సంబంధం అన్నా కూడా వెంబడిపడి వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీనివల్ల ఈ అమ్మాయి జీవితం ఏమైందంటే అస్తవ్యస్తమైందని చెప్పొచ్చు. అయితే ఈ విషయాన్ని శ్రీహరి మందాడి గారు, మా పాస్ట్ ప్రెసిడెంట్, ఏం చేశారంటే, రాజీ ఈ విషయాన్ని వదిలేయద్దు, ఎంతో సీరియస్ గా తీసుకొని శ్రావణికి ఎన్నో విధాల మీరు అన్ని విధాల హెల్ప్ చేయండి అని చెప్పి సూచించారు. అందులో భాగంగా నేను సెరా టీమ్, ఇదివరకు మేము సెరా టీమ్ తో కలిసి ఎన్నో కేసెస్ సాల్వ్ చేసి ఉంటుంది. సెరా టీమ్ మేఘన గారిని ప్లస్ సింథియా గారిని కలిసి అంటే ఫోన్ ద్వారా సంప్రదించి వారి సహకారంతో నేను ఏం చేశానంటే, శ్రావణికి కౌన్సిలింగ్ ప్లస్ లీగల్ గైడెన్స్ మరియు మోరల్ సపోర్ట్ అందిస్తూ ఈ దేశంలో ఈ అమ్మాయి ఎంత కష్టపడుతుంది అనే ఈ అమ్మాయికి ఎలాగైనా హెల్ప్ చేయాలి. అంటే నాకేమనిపించిందంటే, ఈ అమ్మాయితో మాట్లాడిన తర్వాత మా ముగ్గురికి ఆ నడి సముద్రంలో ఈ అమ్మాయిని వదిలేసినట్టుగా అనిపించింది నాకు. అంటే మామూలుగా అమ్మాయికి ఎవరితో పరిచయం లేదు, ఎలా ప్రొసీడ్ కావాలో తెలియదు. మేమేం చేసామంటే, అమ్మ నీకేం ప్రాబ్లం లేదు, నీకు మేము కొండంత ధైర్యంగా ఉంటాము, నువ్వు నీ హక్కుల కోసం పోరాడు అని చెప్పి ప్రోత్సహిస్తూ, మా గోల్ ఏంటంటే ఇలాంటి అన్యాయము, మోసము ఏ అమ్మాయికి జరగకూడదనే లక్ష్యంతో ఈ కేసుని ముందుకు తీసుకెళ్తున్నామండి. ఓకే అండి. నాట్స్ గురించి చెప్పమంటే నాట్స్ గురించి కూడా చెప్తాను, అంతే, ఇంకేం లేదు. ఇంకా అంతే వద్దులేండి, ఇంకా అంత అవసరం లేదు అనుకుంటా నాకు తెలిసి. అంటే మనం శ్రావణి కేసు మెయిన్ కదండి. అంటే మెయిన్ ఏంటంటే, నేనే ఫస్ట్ ఈ అమ్మాయితో మాట్లాడి అసలు అందులో నిజాలు తెలుసుకున్నాము. ఇంకా మా దగ్గరికి కేసు వచ్చింది అంటే మేము సైకియాట్రిస్ట్ తోటి కూడా మాట్లాడిపిస్తాము. నేను లాస్ ఏంజల్స్ లో ఉంటాను. అంటే నేను ఇక్కడ నేషనల్ లెవెల్లో ప్లస్ మా లాస్ ఏంజల్స్ లో కూడా ఏదైనా కేసెస్ వచ్చినా సాల్వ్ చేస్తుంటాను మా టీమ్ తోని. అదే విధంగా నాకు నాట్స్ నుంచి సింథియా గారు, మేఘన గారు బాగా హెల్ప్ చేస్తారు వాళ్ళు. మేము అసలు ఎలాంటి హెల్ప్ అయినా, అంటే ఫండింగ్ చేయడము అలాంటివన్నీ, ఏమంటారు, గో ఫండ్ మీ అలాంటివన్నీ స్టార్ట్ చేసి డబ్బులు సేకరించి ఆ అమ్మాయికి అంటే అమ్మాయి ఆల్మోస్ట్ నెల రోజులు తిండి తిప్పలు లేకుండా ఉందండి. అంటే ఉన్న సరుకులు ఎక్కడ అయిపోతాయా అని ఒక్క పూట తింటూ చాలా కష్టపడ్డదండి ఆ అమ్మాయిని మాత్రం. అంటే అంటే అమ్మాయి అసలు నాతో మాట్లాడుతుంటే ఏడుస్తూనే ఉంది.
హెల్ప్ చేయండి, హెల్ప్ చేయండి అంటే, అమ్మ నీకేం ప్రాబ్లమ్ లేదు. మేమున్నాం నీకు. నీకు అండగా నిలబడతాము. నువ్వు ముందుకు వెళ్ళు. ఎందుకంటే ఆ అబ్బాయి ఇంపార్టెంట్ అని తెలుసండి వాళ్ళకి. తెలిసి గూడా వాళ్ళు దాన్ని దాచిపెట్టారు. అంటే ఈ అమ్మాయి దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అన్ని పంపించింది పాపం మాకు ఈ అమ్మాయి. నేనదే అడిగానండి. అసలు ఈ అమ్మాయికి ఒక ఫ్రెండు లేడు, ఒక బంధువు లేడు. ఎలా పంపించారండి మీరు అమ్మాయిని అమెరికాకి అంటే, వానితో మాట్లాడలేదు నాన్న మేము. ఇక్కడ ఎట్లుంటదంటే, ఈ అమ్మాయి కనెక్ట్ అయింది గదా మనతోని. కనెక్ట్ అయినప్పుడు ఆ అబ్బాయితోని మాట్లాడడానికి ఉండదు మనము. ఆ అబ్బాయి ఏంటంటే, ఈ ఇల్లొదిలి ఎళ్ళిపోయిన తర్వాత 6 మంత్స్‌లో ఆ అమ్మాయితోని ఒక్క మెసేజ్ చేయలేదు. ఒక్కసారి గూడా మాట్లాడలేదు. ఈ అమ్మాయే మెసేజ్‌లు, కాల్స్ మీద కాల్స్ చేసి, మెసేజెస్ మీద మెసేజ్ పెడుతుంటే, ఆ అబ్బాయి కొన్ని రోజులకి ఈమెయిల్ ద్వారా ఈ అమ్మాయిని కనెక్ట్ అయ్యాడు. అంటే తెలివిగా ఏంటంటే, ఈ మోసాలు చేసే వాళ్ళకి బాగా తెలివుంటది. అధిక తెలివి. అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇంకేదో ఒకటి చేస్తారు గదా! వాళ్ళ మామ మెసేజ్ పెట్టాడంట. "నువ్వు మా వోడిని సతాయించకు" అని. అయితే మనకి ఇప్పుడు మీకు సింథియా చెప్పినట్టు మేము హ్యూమన్ ట్రాఫికింగ్ ప్లస్ హ్యూమన్ రైట్స్ ఇండియాలో రేవతి టీడీపీ సెల్ ఆహ్, టీడీపీ సెల్ ఏమంటారు ఆమెని? టీడీపీ సెల్ అడ్వకేట్ వీళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు మనకి. ఆ! ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడే అంటే మామూలుగా మనం ఒక యంగ్ ఏజ్ వచ్చిన తర్వాత తెలుస్తది గండి. పిల్లోడు ఎలా ఉన్నాడు అని మనము ఆ! వానికి హ్మ్. తల్లిదండ్రికి తెలవకపోయినా వానికి తెలుస్తది గదా! ఆ! తెలుస్తది గదా! ఇప్పుడు ఏంటంటే, ఏంటి మీ అబ్బాయి పెళ్లి చేయలేదా? చేయలేదా? అని అడుగుతారు గదా! స్టేటస్ కోసం ఈ అమ్మాయి గొంతు కోసిరని చెప్పొచ్చు. పాపమండి అసలు ఆ అమ్మాయికి ఎవరిని కాంటాక్ట్ చేయాలో తెలవదు. ఆ అమ్మాయిని ఏం చేశాడంటే ఆహ్, "నువ్వు బయటికెళ్ళకు" అంటే నల్లజాతీయులని చెప్పొచ్చో లేదో గాని తెలవదు నాకు. నల్లజాతీయులు వీళ్ళు నల్లవాళ్ళుంటారు, తెల్లవాళ్ళుంటారు. వాళ్ళ దగ్గర గన్స్ ఉంటాయి. డ్రగ్స్ తీసుకుంటారు. నువ్వు బయటికెళ్ళొద్దు అని జెప్పి అంటే కమ్యూనికేషన్ లేకుండా చేసిండు ఆ అమ్మాయికి. క్లోజ్ అసల ఒక్క ఫ్రెండుని పరిచయం చేయలేదు ఈ అమ్మాయికి. ఎళ్తే ఈ అమ్మాయి ఒక కూరగాయల మార్కెట్‌కెళ్ళినట్టుంది వెంబడి అంతే. హ్మ్. ఏం చెప్పుకుంటదండి ఈ కష్టాన్ని, ఇగో నా మొగుడు ఇంపార్టెంట్ అని చెప్పుకుంటదా? గే అని చెప్పుకుంటది. ఇంపార్టెంటో, గేనో మనకు తెలవదు. మనం ఎందుకంటే సర్టిఫికేట్స్ చూడందే ఏం మాట్లాడలేము. థాంక్ యూ. ఏం పేరు నాన్న నీ పేరు? నాగరాజు. ఓకే అమ్మ. థాంక్ యూ వెరీ మచ్ నాన్న. ఎలాగైనా ఈ కేస్‌ని సీరియస్‌గా తీసుకొని అమ్మాయికి న్యాయం చేయండి. తప్పకుండా అసలు మేము వదిలేది లేదు. వదలనే వదలం. సరే నాన్న. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్‌పై క్లిక్ చేయండి.